బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి హత్య సంఘటనను SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తా ఉంది. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థినికి వైద్యులందరూ కూడా ఈరోజు బాసటగా నిలబడి నిందితులను శిక్షించాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు. SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు డాక్టరా, లాయరా, పోలీసా, కలెక్టరా ఇంకొకరు కాదు, ఏ హోదాలో ఉన్న మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు అనడానికి బెంగాలు సంఘటన ఒక మన కళ్ళ ముందు గడతా ఉంది. అయితే ఈరోజు వైద్య విద్యార్థులందరూ కూడా మాకు ప్రత్యేక చట్టం కావాలి అని చెప్తా ఉన్నారు. ఈరోజు సమాజంలో రెండు జాతులు, ఒకటి మగ ఆడ, అది మెడికో మీద జరిగిన, సేన్లకు వెళ్లే మహిళల మీద జరిగిన, చిన్న అమ్మాయిల మీద జరిగిన అత్యాచారమే. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఉన్న చట్టాలనే లొసుగులు లేకుండా శిక్షలు వేయగలిగితే కొంతవరకు నేరాన్ని అరికట్టొచ్చు. మరో పక్క ప్రతిసారి సంఘటన జరిగినప్పుడు క్యాండిల్ లైట్లు పెట్టడము, నిరసన తెలపడముతో పోరాటము సాగుతా ఉంది. మహిళా ఐక్య వేదిక ఇది కాదు అడిగేది. మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఉండాలన్నా, జరుగుతున్న వాటిని అరికట్టాలన్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా చిత్తశుద్ధితో ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు అంతరిక్షంలో అడుగు పెట్టినా, లేకపోతే చదువుకోకుండా పొలం పనులు చేస్తున్నా మహిళలుగానే హత్యలకు గురవుతా ఉన్నారు. మరో పక్క మహిళలకు ఆత్మరక్షణ అనేది లేకుండా ఈరోజు దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే ఎడ్యుకేషన్ అమ్మాయిలకు ఇస్తున్నారో ఆ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి లోపాలను సవరించండి. చిన్నప్పటి నుంచే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి నేర్పిస్తే ఆడపిల్లలు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎలాగ ఈ రోజు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను కంట్రోల్ చేయలేరు అనేది, వీటిని అరికట్టలేరు అనేది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తే, అది ఒక పాఠ్యాంశంగా చేరిస్తే ఖచ్చితంగా దాన్ని నేర్పించగలిగితే ఆ మహిళలు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోగలుగుతారు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అన్నిటినీ పోగొట్టకుండా ఈరోజు అత్యాచారాలు అరికట్టాలి, న్యాయం కావాలని గొంతెత్తుకోవడం తప్ప మరొకటి కాదు. మొన్ననే నంద్యాల జిల్లాలో చిన్న అమ్మాయి ముచ్చుమరి గ్రామంలో ఆ అమ్మాయి కూడా ఈ రోజు వరకు శవం ఏమైంది అనేది తెలియదు. అత్యాచారం జరిగింది, శవం కనిపిస్తలేదు అని చెప్తున్నారు, కానీ అత్యాచారం జరిగింది అనడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ బాడీ కానీ లేదు. ఆ కేసు వీగిపోయింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అలాగే ఈ రోజు కూడా బెంగాల్ సంఘటనలో వైద్య విద్యార్థిని మీద ఏదైతే అత్యాచారం జరిగిందో పాశవికంగా, దానికి కూడా ఎవిడెన్స్ అన్ని కూడా రూపుమాపేశారు. సాక్ష్యాలన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, పొలిటికల్ గా వాళ్ళున్నారు వీళ్ళున్నారని ఆ సంఘటనలు హైప్ చేయకుండా ఎవరున్నా శిక్షలు పడే విధంగా, ఎవరున్నా కూడా అందరూ చట్టం ముందు సమానం అనే విధంగా పాలకులు గాని అధికారులు గాని చర్యలు తీసుకున్నప్పుడే వీటిని అరికట్టవచ్చు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఇలాంటి కొవ్వొత్తుల నిరసనలు ఎన్ని జరిగినా కూడా రోజు బాధపడడం తప్ప ఇంకోటి కాదు. నేషనల్ క్రైమ్ రిజిస్టర్ చెప్తా ఉంది, రోజు 80 నుంచి 90 అత్యాచారాలు మహిళల మీద జరుగుతున్నాయంటే 80-90 మహిళల మీద జరిగే అత్యాచారాలు బయటికి రాకుండా ఏదో ఒకటి బయటికి వస్తా ఉంది. మిగిలిన బయటికి రానటువంటి సంఘటనల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే బేటీ పడావో బేటీ బచావో అనే నినాదం మీరు నిజంగా మనస్ఫూర్తిగా వచ్చింటే మోడీ గారికి ఆడపిల్లల రక్షణ, ఆడపిల్లల భద్రత పైన మీరు సీరియస్ గా ఆలోచించి కొత్త చట్టాలు తెచ్చినామంటున్నారు బిఎన్ఎస్. వీటి కొత్త చట్టాలు కాదు, ఉన్న చట్టాలకు పదును పెట్టి ఆడపిల్లల మీద చెయ్యేస్తే ఇలా ఉంటుంది అని ఒక మోడల్ గా ఒక కేసును మీరు చూపించగలిగితే అప్పుడు కొంత అరికట్టవచ్చు అనేది చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎన్ని సంఘటనలు ఎన్కౌంటర్లు జరగలేదు? ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగుతా ఉన్నాయా? ఎన్కౌంటర్లు చేస్తున్నా కూడా మళ్ళీ నిందితులు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. అది కాదు కదా, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, సమాజంలో ఉన్నటువంటి లోపాలను సవరించకుండా ఈరోజు అత్యాచారాలను అరికట్టలేరు అనేది జగమెరిగిన వాస్తవం. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి పెట్టి మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక
క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక పాఠ్యాంశంగా చేర్చి వాళ్ళను వాళ్ళ ఆత్మరక్షణ వాళ్ళే చేసుకునే విధంగా తయారు చేయాల మహిళలను అని చెప్పేసి SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక తెలియజేస్తా ఉంది. నా పేరు పట్నం రాజేశ్వరి, ఫౌండర్ ప్రెసిడెంట్ SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక.